సికింద్రాబాద్ అడ్డాగుట్ట తుక్కారంగేట్లో పాములు విస్తృతంగా తిరుగుతున్నాయి. పాముల భయంతో స్థానికులు బయటకు రావడానికి జంకుతున్నారు. విష సర్పాల వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాములు ఎటువైపు నుంచి వచ్చి కాటు వేస్తాయో అనే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పాముల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సికింద్రాబాద్ తుకారం గేట్ వద్ద నాయక్ నగర్ కాలనీలో పాములు నాట్యమాడుతున్నాయి. వాటిని చూసి ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు పరుగులు తీస్తున్నారు. అది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాతో రండి. సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట గంగపుత్ర సంఘం సమీపంలో నిర్మాణ సామగ్రితో పాటు చెత్త చెదారంతో స్థానిక పరిసర ప్రాంతాల్లో తరచుగా విషసర్పాలు సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో సోమవారం ఓ విషసర్పం సంచరిస్తూ ఉండటంతో పామును పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి అడ్డగుట్ట వాసులు సీతాఫలం మండిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి చేరుకున్నారు. 2 గంటలకు నల్ల వస్తుంది. ఇక మా పనిలో మేము ఉంటుంటే పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లోడు ఎందుకు అని ఇటు వచ్చి చూస్తేనేమో ఇక్కడ పాము వెళ్తుంది ఇక్కడనే. అయితే వెళ్ళి చూస్తే అది బండలోకి దూరిపోయింది. జస్ట్ కొద్దిగా నేను రాకపోవడం ఒక 5 నిమిషాలు అయితే బాబుని కాటేస్తుండే పాము. ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరైనా పైనుంచి వస్తారు, చెత్త మొత్తం ఇటే పోతారు. చెత్త బండి రాదు, ఇటు ఏం రాదు, అసలు రెస్పాన్సే లేదు మా సైడు. అట్లా ఇక పిల్లలు ఎంతని పట్టుకుంటాం పిల్లల్ని? ఇక మేము పనులు చేసుకోవాలన్నా, పిల్లల్ని పట్టుకోవాలన్నా మా జాగ్రత్త మాకు ఎంతని రిస్క్, మాకు చాలా రిస్క్ ఉంది ఇక్కడ. అసలు ఏ సేఫ్టీ లేదు మాకు. అందుకనే ఇక్కడ కొంచెం రోడ్ వేయించే బాధ్యత మీరన్నా తీసుకుంటారేమో అని చెప్తున్నాము. ఇక్కడ పాములు వస్తున్నాయి. మేము చిన్నపిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్స్కి అడిగితే కూడా మాకేం న్యాయం చేస్తలేడు. ఓ టైంకి ఏమన్నాడు, వేస్తామమ్మా ఎట్లయినా చేస్తాము, మీరు ఓటు అయితే వేయండి అన్నాడు. ఓటు వేసినాము, అయినా మాకు రోడ్ రాలేదు. చిన్నపిల్ల పద్మారావు గౌడ్ ఇక్కడ చేస్తామన్నారు, రోడ్ చేస్తామన్నారు, చేయలేదండి. ఏ న్యాయం చేస్తలేడు. ఓటు అయితే వేసాము కానీ మాకు ఏ ఫలితము లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, పాములు వస్తున్నాయి. అందరూ ఇళ్లలో పని పోయేటోళ్ళము, ఎవరేం ముండోళ్ళం కాదు, గొప్పలం కాదు. ఇంట్లో కూర్చొని తినడానికి మేము కష్టపడితేనే, మాకు రూపాయి కష్టపడితేనే మా పొట్టలు నింపుతాయి, లేకపోతే లేదు. మా పిల్లలు ఇవ్వాలి, మా పిల్ల పడ్డది మీదికి వెళ్ళి ఇదే అయింది. మళ్ళీ ఏమన్నా అయితే ఎవరు బాధ్యత, ఎవరు చూస్తారు మాకు చెప్పండి. మాకు ఎవరైనా తెచ్చేటోళ్ళు ఉన్నారా, పెట్టేటోళ్ళు ఉన్నారు? పాము వచ్చినా కూడా మా కొడుకే పట్టాలి. వానికి ఏమైనా కరిచింది, ఏమైనా అయింది, ఎవరు బాధ్యత? ఎవరు లేరు కదా. ఏమైనా చిన్న పాము వచ్చినా నా కొడుకుకే పిలుస్తారు, వాడే వస్తాడు, వాడే పాము తీస్తాడు. ఎందుకంటే ఎట్లా పాము లేకుండా రోడ్డు మంచిగా వచ్చేటట్టు చేయండి, మాకు న్యాయం చేయండి. లేకపోతే ఆఫీస్ దగ్గరకు వచ్చి అందరం వచ్చి కూర్చుంటాము. అడ్డాగుట్ట పరిసర ప్రాంతాల్లో చెత్త పెరిగిపోవడం వల్లే పాములు వస్తున్నాయని, చెత్తను మొత్తం క్లీన్ చేయాలని స్థానికులు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇక పాములు తిరుగుతూ ఉండటంపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. పాములు ఇంతలా తిరుగుతున్నా జీహెచ్ఎంసీ సిబ్బంది ఏం చేస్తున్నారని ఆగ్రహించారు. మా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలా, పనులు చూసుకొని బతకాలి. మేము ఎట్లా బతకడానికి వచ్చిన వాళ్ళం, ఎట్లా బతకాలి మరి మేము? ఆయన మళ్ళీ తిరిగి చూడడు, పంచుకుంటారు ఓట్లు. ఆయన పైసలు ₹1 కూడా ఇట్లేరు. 2000 ఓట్లు వేపించుకుంటాడు ఆయన. ఆ బస్ సంఘం కాడి నుంచి సంఘం నుంచి ఏమైనా అవసరం పడితే వాళ్ళకి వస్తాడు. మా దిక్కు చూడడు ఆయన. మా ఇక్కడ ఉన్నారు మనుషులు ఉన్నారు, లేరు ఇప్పుడు దెబ్బ వస్తాడు, గమ్మని వెళ్ళిపోతాడు. అమ్మ మీకు చేపిస్తామని చెయ్యమని కూడా చెప్పడు ఆయన. ఓట్లు ఆయనకే వస్తాడు ఆయన, మళ్ళీ తిరిగి చూడడు మనుషులకి. మాకు డబుల్ బెడ్రూమ్ రాసిస్తామని కాగితాలు తీసుకురావాలి, అన్నీ తీసుకురాను, కానీ ఇప్పటిదాకా ఏమీ లేదు మాకు. అయినా మేము కిరాయికే బతుకుతున్నాం, ఇళ్లలో పని చేసుకొని బతుకుతున్నాం. ఆ చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నాం. ఆ పిల్లల్ని విడిచిపెట్టాలంటే మాకు భయం వేస్తుంది. ఆ పాముల గురించి మాకు ఇళ్లలో వస్తున్నాయి పాములు. మరి ఏం చేస్తారు? రోడ్డు ఎప్పిస్తానన్నా రేపు డైలీ ఆయన చెప్పకపోతే రేపటి నుంచి ఆడవాళ్ళందరూ ఆడ చిన్న పిల్లల్ని తీసుకుని ఆడే కూర్చుంటాం ఆఫీస్ కడిపి. ఇక్కడ మొత్తం పాములు వస్తున్నాయి. ఇక్కడ పాము పట్టేటోళ్ళు వాళ్ళు వస్తలేరు. ఇక్కడ ఒక వెహికల్ రాదు, అంబులెన్స్ రాదు, ఏం రాదు. నేనే యూట్యూబ్లో చూసి పాములు పట్టడం నేర్చుకుని చాలాసార్లు పట్టిన ఇన్ని పాములు. నిన్న పద్మారావు ఇంటికి ఎవరు పట్టిన పాము? మేము పట్టిన పాము తీసుకోరు. ఎన్నోసార్లు పోయినాం. ఇక్కడ కార్పొరేట్ ఉండే వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోయినాం ఎన్నో పాములు. వాళ్ళు ఏం రెస్పాన్స్ చేస్తలేరు. వాళ్ళు పట్టించుకుంటారు, వచ్చిర్రు వెళ్ళిపోయారు. రోడ్ వేసాం, అది చేస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకుంటారు. ఇక్కడ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, పాములన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్ వేసి కొంచెం క్లియర్ చేస్తే మాకు ఇబ్బంది తగ్గుతుంది. ఇంట్లోకి వచ్చింది, వీడియోస్ కూడా ఉన్నాయి, చూపించవచ్చా? ఇట్లా ఇంట్లోకి వచ్చి ఇబ్బంది అవుతుందండి, చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట గంగపుత్ర సంఘం సమీపంలో నిర్మాణ సామగ్రితో పాటు చెత్తా చెదారంతో స్థానిక పరిసర ప్రాంతాల్లో తరచుగా విషసర్పాలు సంచరిస్తూనే ఉన్నాయి. దీంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.